సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. సజీవ వాహిని ఆరాధనకు విచ్చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. గ్రీటింగ్స్ ఇన్ ద గ్రేట్ అండ్ ఆసమ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ and welcome to Sajiva Vahini worship. Praise the Lord. A very happy Republic Day to one and all, to all the Indians. Andariki Ganatantra Divasa Subhakankshalandi. Mari భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అయితే సంపూర్తిగా స్వాతంత్రం రాలేదు, కానీ మనకి మరి జనవరి 26 1950 1950 సంవత్సరంలో మరి జనవరి 26వ తారీఖున మన సొంత రాజ్యాంగం మనకు వచ్చి సంపూర్ణమైన స్వాతంత్రము భారతదేశానికి కలిగింది. ఈరోజు మనకి కూడా సంపూర్ణమైన స్వాతంత్రం కావాలి అనే ఒక ఆశ ఉంటది. ప్రతి మనిషికి నిజమైన స్వాతంత్రం కావాలి. హల్లెలూయా. ప్రతి వ్యక్తిలో కూడా స్వతంత్రులుగా ఉండేటువంటి ఆ ఇన్స్టింక్ట్, ఆ డిజైర్, ఆశ కలిగి ఉంటాము. ఆమేన్. మరి అలాంటి స్వాతంత్రము నాకు 2011 సంవత్సరము జనవరి ఆఖరిలో నేను అటెండ్ అయినటువంటి ఒక 11 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు ఆయన వాక్యంలో ఒక ప్రత్యక్షతను దయచేసి పరిపూర్ణమైన స్వాతంత్రాన్ని నా హృదయంలో ఉంచేశారు. అలాంటి ప్రత్యక్షతను మీతో పంచుకోవాలని, వాక్యంను మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మరి రిపబ్లిక్ డే కదండి, హాలిడే కదా, కాబట్టి వాక్యము మనకు విడుదలనిస్తుంది. వాక్యంలో మనకు స్వాతంత్రం ఉంది. కాబట్టి కొంత సమయం వాక్యం కొరకు హెచ్చిద్దాము. హాలిడే ప్లాన్స్ ఏమైనా ఉండుండొచ్చు. ఈరోజు ఐ ఎంకరేజ్ యూ, ఒక హాఫ్ అన్ అవర్ దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాము. అండ్ యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. ఆమేన్. క్రైస్తవులుగా ఉంటూ మనం కూడా మరి ఎన్నో బంధకాల్లో, ఎన్నో మరి ఇబ్బందులు, ఇరుకాటల్లో మనము చిక్కుబడిపోయి ఉంటాము. మన హృదయంలో నిజమైన స్వాతంత్ర్యమును క్రీస్తు అనుగ్రహించే ఆ స్వాతంత్ర్యం సమృద్ధిగా వెళ్ళనివ్వకుండా మనకు మనమే కొన్ని ఆటంకాలను, అవరోధాలను, అపోహలను మన మనసులో ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి నుండి విడుదల కలుగులాగా ఈరోజు వాక్యము మనకి స్వాతంత్రం కలుగజేయలాగా ప్రార్థన చేసుకుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యం, ఆయన సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు దయచేయబోతుండగా, పరిశుద్ధాత్మ దేవుడు స్వాతంత్రమును మనకు దయచేస్తుండగా, సంపూర్ణమైన స్వాతంత్రమును ఈరోజు ఇస్తుండగా, దాని కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకుంటూ ప్రభువా మాట్లాడండి అని మనం ఆయనకు మొరపెట్టుకుందామా. సర్వశక్తి గల యాహోవే, ప్రేమగల పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు ప్రభువా. వైభవ, కీర్తి, మహిమలను ఆరోపిస్తున్నాం తండ్రి. ఇదిగో నాన్న, నీ వాక్యము జీవం కలిగినది. ఇటు వాక్యపు వినికిడిలో వింటున్న బిడ్డలందరిని ఆశీర్వదించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మాకు మేలయ్యా. యేసయ్యా, మీరే మాట్లాడండి. బిడ్డలందరినీ నాయన వాక్యపు వినికిడిలో దీవించండి. లెట్ ద వర్డ్ కమ్ విత్ clarity and conviction. O Lord God Father, hide me under the shadow of your wings, behind your cross, and make me as your mouthpiece. నీ నోటికి నోరుగా బూరగా వాడుకోనయ్యా. వీళ్ళందరితో కొత్త సమయం మాట్లాడి, ముచ్చటించి, దీవించి, ఆశ్రవదించి, విడిపించి, బలపరిచి, దృఢపరిచి, మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో అడిగి పొందుకుని ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి, దేవుని వాక్యంలో మరి యాకోబు రాసిన పత్రిక కొన్ని వచనాలను మనము 25వ వచనము, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వాక్యము, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలుకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడేయుండి తన క్రియలో ధన్యుడగును అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమము గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ స్వాతంత్రాన్ని ఇచ్చేటువంటి సంపూర్ణ నియమం ఏంటి? ద పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ ఏంటి? మరి ఏంటి ఈ స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణమైన నియమము? ద పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ అంటే ఏంటి అని మనం అడిగినప్పుడు
మరి ముందు వచనాలు 23-24 వచనాల్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, ఎవడైనా వాక్యంను వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును గదా అని వాక్యం సెలవిస్తా ఉన్నది. మరి ఎవడు అద్దంలో చూసుకొని మర్చిపోయేటువంటి అలాగా ఎవరు ఉంటారు అంటే, ఎవడు వాక్యము వినువాడే ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే అలా ఉంటాడు అని సెలవిస్తుంది. మరి అక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, స్వాతంత్ర్యమునిచ్చే సంపూర్ణమైన నియమము వాక్యములోనే ఉంది. హల్లెలూయా, ఆమేన్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దే ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అని మనము యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాము. మరి ఏంటి వాక్యము? వాక్యమే శరీరధారియే మనుష్యుడాయను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించును అని మరి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం మరి ఆ క్రిందటి వచనాల్లో మనం చూస్తాము. మరి ఏంటి వాక్యము? మరి బైబిల్ గ్రంథం మొత్తము దేవుని వాక్యమైనా, ఆ వాక్యమైనా శరీరధారి యేసు ప్రభుగా వచ్చింది అని మనం ఆలోచన చేసినప్పుడు, మరి మనము యోహాను రాసిన సువార్తలు చూస్తే మనకి ఆ 1వ అధ్యాయంలో స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి ఆయన శరీరధారిగా వచ్చినటువంటి వాక్యము ఏంటి అని మనము అడిగితే, మరి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఆ వాక్యము ఏ వాక్యం అండి? కృపావాక్యము. హల్లెలూయా, ఆమేన్. ఆ కృపావాక్యము శరీరధార్య మనుషుడై మన మధ్యలో నివసించును. యేసు ప్రభువుగా ఈ భూమి మీద సశరీరునిగా మరి శరీరధారిగా ఈ లోకంలో జన్మించారు. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడు యేసు ప్రభు. ఆయన కొంత ధర్మశాస్త్రము, కొంత కృప కాదండి, సత్యముగా సంపూర్ణముగా కృపయై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆమేన్. ఆయన వాక్యము శరీరధారి అయిన రూపి అయినటువంటి యేసు ప్రభు వారు కృపయై ఉన్నారు. హల్లెలూయా. ఆ కృప మనకు చాలిన కృప, మనకి ఇంకేం ఎక్కర్లేదు. యేసు ప్రభు వారు మరి కృపయై ఉన్నారు. ఆ కృప మనకు సమస్తమును అనుగ్రహిస్తుంది. ఆమేన్. కృప సత్యము. ఆమేన్. నీ వాక్యము అందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము, సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యం అని యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో మన కొరకే ప్రార్థన చేసినారు కదా, శిష్యుల కొరకే మన కొరకే ప్రార్థన చేసినారు కదా. ఏంటి ఆ సత్యము? ఏంటి ఆ స్వాతంత్రం ఇచ్చే సత్యము అంటే అది కృప. హల్లెలూయా. ఏంటండి కృప? గ్రేస్ 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 రెవల్యూషన్ వచ్చేసింది, ఉజ్జీవం వచ్చేసింది, అంత కాల రివైవల్ వచ్చేసింది అని మనం చాలా సంతోషపడుతున్నాము. తెలియని వాళ్ళు ఉంటే, వాట్ ఈస్ గ్రేస్? Grace is undeserved, unmerited favor of God in your life. కృప షరతులు లేనటువంటి, అవధులు లేనటువంటి, మరి ఎలాంటి హేతువు లేకుండా నిన్ను ప్రేమించినటువంటి దేవుని ప్రేమ, నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుని ప్రేమ కృప ఉన్నది. హల్లెలూయా. చూసారా దేవుడు ఎంత మంచివాడో, ఎంత కరుణామయుడో, ఎంత కృపగల దేవుడో. ఆమేన్. ఏ షరతులు లేకుండా నిన్ను ప్రేమిస్తూ విశ్వాస మూలముగా నిన్ను ఆయన ఆశీర్వదిస్తున్నారు. మీరు అంటారు, మరి బైబిల్లో రాయబడిన వాగ్దానములన్నీ, ఆశీర్వాదములన్నీ నీతిమంతులకు కదా సిస్టర్ చెందినది కదండి. నీతిమంతులు అంతకంతకు వర్ధిల్లుతారు, నీతిమంతుని మార్గం అంతకంతగా వర్ధిల్లుతుంది, నీతిమంతుడు సకల ఆశీర్వాదాలు పొందుకుంటాడు. కరెక్టే. అయితే ఎవరు నీతిమంతులు? దేవుని వాక్యంలో ఉంది కదా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పిపోయినటువంటి వారిగా ఉన్నారు. 3:23లోకి వచ్చేసరికి, పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. మరి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, అలాగే ముందుగా చెప్పుకున్న వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తాము. మరి అందరూ పాపం చేసి అందరూ తప్పిపోయాము, కానీ ఆయన కృప ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన నీతిమంతులుగా తీర్చి ఆయన నిత్య జీవం అనే మరి అట్టి గొప్ప భాగ్యమును ప్రతి జీవికి, ప్రతి
వ్యక్తికి కూడా విశ్వాసము ద్వారా కృప ద్వారా ఆయన అనుగ్రహిస్తున్నారు. హల్లెలూయా. మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఎలాగ మనము యేసు ప్రభువును నమ్మితే నీతిమంతులు ఎలా అవుతాము అంటే, రోమీయులకు రాసిన పత్రిక 3:24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. హల్లెలూయా. నమ్మువారు ఎవరు? యేసుక్రీస్తు నా పాపముల కొరకు సిలువలో మరణించాడు. ఆయన నా పాపములకు రావాల్సిన శిక్ష నాకు బదులుగా ఆయన సిలువలో భరించారు. గాయములు పొంది ఆ గాయము ద్వారా నాకు స్వస్థతనిస్తాడు. ఆయన మరి నా పాపమును శాపమును అంత సిలువలో భరించినారు. కాబట్టి ఇక నేను భరించాల్సిన అవసరం లేదు. నాకు మరి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా నిత్య జీవం అనే బహుమానం ఆయన ఇచ్చాడు. ఆయన ఎందు విశ్వాసం ద్వారా నేను నీతిమంతురాలను అని నమ్మి ఎవరైతే ఆయనని ప్రభువుగా రక్షకునిగా అంగీకరించి వారి హృదయం ముందు విశ్వసించి వారి నోటి ద్వారా ఒప్పుకుంటారో వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు అనుకుంటున్నారా, నేను దేవుని ఇంప్రెస్ చేయాలంటే ఏదో చేయాలి, ఇంకా ఏదో మార్చుకోవాలి, ఏదో మారాలి, ఇంకా నా ఆలోచన సరిగా లేదు, నా మరి ప్రవర్తన సరిగా లేదు, ఇంకా ఏదో చేస్తేనే దేవుడు నా యందు ఆనందిస్తాడు అనుకుంటున్నారా? కుమారుడా, కుమార్తె, ప్రియమైన స్నేహితురాలా, మీకు తెలుసా, మీరు ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించి రక్షింపబడ్డారో, మరి ఆయనని మీ ప్రభుగా రక్షకునిగా ఒప్పుకొని నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినారో, బాప్తీసం అనుభవంలోనికి వెళ్ళినారో, మరి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా నిత్య జీవం అనే బహుమానం ఆయన ఇచ్చాడు. ఆయన ఎందు విశ్వాసం ద్వారా నేను నీతిమంతురాలను అని నమ్మి ఎవరైతే ఆయనని ప్రభువుగా రక్షకునిగా అంగీకరించి వారి హృదయం ముందు విశ్వసించి వారి నోటి ద్వారా ఒప్పుకుంటారో వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు అనుకుంటున్నారా, నేను దేవుని ఇంప్రెస్ చేయాలంటే ఏదో చేయాలి, ఇంకా ఏదో మార్చుకోవాలి, ఏదో మారాలి, ఇంకా నా ఆలోచన సరిగా లేదు, నా మరి ప్రవర్తన సరిగా లేదు, ఇంకా ఏదో చేస్తేనే దేవుడు నా యందు ఆనందిస్తాడు అనుకుంటున్నారా? కుమారుడా, కుమార్తె, ప్రియమైన స్నేహితురాలా, మీకు తెలుసా, మీరు ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించి రక్షింపబడ్డారో, మరి ఆయనని మీ ప్రభుగా రక్షకునిగా ఒప్పుకొని నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినారో, బాప్తీసం అనుభవంలోనికి వెళ్ళినారో, తండ్రి ఏం దేవుడు ఏమంటున్నారు తెలుసా? ఈమె నా ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె. దిస్ ఈస్ మై beloved son or daughter in whom I am well pleased. Hallelujah. Today God is well pleased with you. Amen. Don't let anyone or anything cheat you and say that you have to do something to please God. ఇంకా ఏదో చేస్తేనే నువ్వు దేవుని సంతోష పెడతావు అని అనుకున్నంత కాలము నువ్వు బంధకంలోనే ఉంటావు. ఇంకా దేవునికి దూరంగానే ఉంటావు. నేను ఇంకా ఏదో చేసి నేను దేవుని దగ్గరికి రావాలి అనుకుంటావు. అయితే ఎప్పుడైతే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డావు అని దేవుడు నీ యందు ఆనందిస్తున్నారు. ఆయన సంపూర్తిగా నీ యందు ఆనందిస్తున్నారు. నిన్ను చూసినప్పుడు యేసు ప్రభుని చూస్తున్నారు. ఒక మినీ క్రైస్ట్ గా నిన్ను ఆయన దృష్టిస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు గొప్ప విడుదల వస్తుంది హృదయంలో. హల్లెలూయా. ఐ కెన్ ఫీల్ దట్ మెనీ ఆఫ్ యు ఆర్ రిసీవింగ్ దట్ ఫ్రీడమ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ స్పిరిట్. ఎస్, that grace, the revelation of grace gives us liberty, peace, joy in our spirit. Hallelujah. నా ఆత్మలో ఆనందం అంటే అదే, నా ప్రభువు నన్ను ప్రేమిస్తున్నారు, శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమిస్తున్నారు గనక విడువక నా ఎడల కృప చూపిస్తారు. ఆయన యందు నేను ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో ఆశీర్వదింపబడి, అన్ని విషయంలో వర్ధిల్లి, సౌఖ్యముగా ఉండి, క్షేమముగా ఉండి, సంతోషంగా ఉండి, సుఖముగా ఉండి, నేను అన్ని విషయంలో వర్ధిల్లుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. అందుకు నా దేవుడు నన్ను షరతులు లేకుండా ఎలాంటి మరి నా మీద ఎలాంటి భారము వేయకుండా ఆయన నన్ను ఆశీర్వదిస్తారు అనేటువంటి ఆ విశ్వాసము మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావడానికి మనం సంతోషంగా వస్తాము. నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నా బిలావెడ్ ఫాదర్, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను. ఆయనలో నేను మరి యేసుక్రీస్తు నందు నేను ఐఎమ్ వెల్ యాక్సెప్టెడ్ ఇన్ ద బిలావెడ్. ఆయన నన్ను మరి
అంగీకరింపబడిన దానను, అంగీకరింపబడ్డాను. ఆయన సన్నిధికి నేను ధైర్యంగా ఆయన కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నానని సంతోషంగా ఆయన దగ్గరికి వస్తాం. స్వాతంత్ర్యంగా తండ్రి ఇదిగో నాకు ఇది అక్కరగా ఉందయ్యా, నీతిమంతులను అడిగింది వాళ్ళకి దొరుకుతుంది అన్నారు కదా తండ్రి, నాకు ఇది దయచేయండి అని ధైర్యంగా విశ్వాసంగా మనం ఆయన అడుగుతాము. హల్లెలూయా. ఆయన సన్నిధికి రావడానికి సంతోషపడతాం. ఆయన వాక్యం ధ్యానించడానికి హల్లెలూయా మనము ఇష్టపడతాము. ఆయన లవ్ లెటర్, దేవుని వాక్యం అంటే ఆయన మన కొరకు రాసిన ప్రేమ సందేశము. ఆ ప్రేమ లేఖను చదవడానికి సంతోషంగా చదువుతాం. బర్డెన్ గా, భారంగా, మరి అబ్బా ఒక చాప్టర్ చదవాలి, అమ్మో ఇవాళ వాక్యం చదవకపోతే దేవుడు నా మీద కోపంగా ఉంటాడేమో, భయంగానో భారంగానో చదవం. సంతోషంగా, సమాధానంగా, ఎంతో సంతృప్తిగా ఆయన సన్నిధిలో వాక్యం చదువుతూ ఆయన నుండి వినటానికి మన హృదయాలను మనము ఏర్పాటు చేసుకుంటాం. ఆయన నుండి వింటాము, మరి ప్రత్యక్షతలను పొందుకుంటాము. కృప నుండి అధిక కృపకి, మరి మహిమ నుండి అధిక మహిమకి, విశ్వాసం నుండి అధిక విశ్వాసంకి, మరి శక్తి నుండి అధిక శక్తికి మనము మరి అత్యధికమైనటువంటి మహిమలోనికి మనము వెళ్తాము. దేవునికి ఇంకా దగ్గరగా జరుగుతూ లోతుగా ఆయనలోని ఆ రిలేషన్షిప్ లో మనం ఎదుగుతూ మనము ఇంకా బలముగా దేవుని కొరకే వాడబడగలుగుతాము, దీవించబడగలుగుతాము. అనేక మంది మరి దేవుని సేవకులైనప్పటికీ కూడా ఇంకా ఈ కృప ప్రత్యక్షత లేకపోవడం వలన ఇంకా ఏదో చేస్తేనే మనం దేవుని ఇంప్రెస్ చేస్తాం, ఇంకా మనం ఏదో చేస్తేనే దేవుడు మనకి మరి వరములను ఇస్తారు, ఆత్మ వరాలను ఇస్తారు అని అనుకుంటా ఉంటారు. అయితే కృపావరములు నానా విధములు, ఆ పదములోనే ఉందండి ఆ కృపావరములు. ఏమైనా మనం ఎవ్వరం కూడా వి డోంట్ డిజర్వ్, మనకు అర్హత లేదు, యోగ్యత లేదు, కానీ ఆయన కృప ద్వారా మనకి ఆ వరములను ఇస్తాడు. ఎందుకు? సంఘము క్షేమాభివృద్ధిని పొందడానికి. నీలో ఆశ ఉందా ఈరోజు ఆత్మ వరములను పొందాలి అని? కృపావరమును పొందుకోవడానికి నా ప్రియ తమ్ముడు, చెల్లి, మరి ఎలాంటి నిర్బంధం లేదు, విశ్వాసము ద్వారా నీవు పొందుకోవచ్చు. ఆయనను అడిగి నువ్వు విశ్వాసం ద్వారా పొందుకోవచ్చు. స్వస్థత వరమా, మరి వాక్యం బోధించే వరమా, జ్ఞాన వాక్యమా, బుద్ధి వాక్యమా, అద్భుతం చేయు వరమా, భాషల్లో మాట్లాడే వరమా, మరి ఏ వరము కోరుకుంటున్నావు? ఈరోజు విశ్వాసంతో ఆయన కృపను, ఆయన నీతిని ఆధారం చేసుకుని ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడు ఆశగల ప్రాణం తృప్తిపరుస్తారు. ఆయన నిన్ను ఆయన మహిమ కొరకే వాడుకుంటారు. మరి దేవునికి దగ్గరగా రావాలని, దేవుని మరి రాజ్యంలో నేను తిరిగి జన్మించాలి, దేవుని బిడ్డగా మారాలి. ఇంత గొప్ప ప్రేమ ఇలాంటిదా దేవుని ప్రేమ, ఇలాంటిదా యేసు ప్రేమ అని ఇలాగా తెలుసుకుంటున్న బిడ్డల్లో నేను ప్రోత్సహిస్తున్నాను. మీరు ఏమి చేయక్కర్లేదు. మీరు యేసుక్రీస్తు నా ప్రభు, నా రక్షకుడు, ఆయన నా పాపములను సిలువలో భరించాడు కాబట్టి ఇక ఆ శిక్ష నా మీద లేదు. క్రీస్తు యేసునందు నాకు ఏ శిక్ష విధి లేదు. యేసయ్యా నేను నమ్ముతున్నాను, నీవే నా ప్రభు, నా రక్షకుడు అని నేను నీ దగ్గరికి ఇదిగో ధైర్యంగా వస్తున్నాను, నేను నా ప్రభుగా రక్షకునిగా స్వీకరిస్తున్నాను. ఇక వేరే విశ్వాసం అన్ని విడిచిపెట్టి నిన్నే నమ్ముతున్నానయ్యా, నిన్నే నమ్ముతాను, నిన్నే వెంబడిస్తాను. నీ మహిమ కొరికి నేను వాడుకో, నా ప్రభుగా రక్షకుగా నా జీవితంలో ఉండయా అని మీరు నోరు తెలిసి ప్రార్థిస్తే, మీరు హృదయాలతో మీరు ఈరోజు ప్రభునందు ప్రార్థిస్తే గొప్ప రక్షణానందాన్ని మీరు పొందుకుంటారు. ఉచితమైన ఆయన కృపచేత ప్రభువు మీ హృదయంలో గొప్ప విడుదలనిస్తాడు. నిజమైన స్వాతంత్రం అంటే ఏంటో తెలుసా అండి? పాపము నుండి విడుదల. హల్లెలూయా. మరి లోకంలో ఉండే శ్రమలు, బాధలు, శాపములు, ఇబ్బందులు, ఇరుకాటములు, సమస్యలు అన్ని కూడా సమస్త కీడునకు మూలము పాపము. అటు పాపము యొక్క బలము ధర్మశాస్త్రం అని వాక్యం సెలవిస్తుంది. బాధలు, శాపములు, ఇబ్బందులు, ఇరుకాటములు, సమస్యలు అన్ని కూడా సమస్త కీడునకు మూలము పాపము. అటు పాపము యొక్క బలము ధర్మశాస్త్రం అని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడైతే ధర్మశాస్త్రం ఉంటుందో, ఎక్కడైతే నియమం ఉంటుందో అక్కడ మరి అలాంటి చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన రక్తము ద్వారా ఆయన చేవ్రాతను తుడిచివేసి ఈ రోజు కృప ద్వారా మన హృదయం మీద ఆ వాక్యాలను రాసేసి ఎలాంటి శాపంలకు మనం లోన్ చేయకుండా ఆశీర్వాదానికి వారసులు అవడానికి ఆయన పిలిచారని నమ్ముతాము. యేసు ప్రభు వారిచ్చేటువంటి ఆ గొప్ప సమాధానాన్ని మీరు హృదయంలో పొందుకుంటారు. ఆయన సమాధానకర్తయగు అధిపతి. జీసస్ క్రైస్ట్ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అండ్ హీ అలోన్ కెన్ గివ్ యూ పీస్. నో జీసస్ అండ్ నో పీస్. ఇఫ్ దెర్ ఇస్ నో జీసస్, నో పీస్. సో టుడే ఈరోజు ప్రోత్సహిస్తున్నాను, ప్రభువుని మీ రక్షకునిగా, మీ ప్రభువుగా, మీరు పర్సనల్ సేవియర్ గా ఈరోజు మేము ఆహ్వానించి పొందుకోవాల్సిందిగా ప్రభు ప్రేమను బట్టి
మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. హల్లెలూయా. మరి కృపని గురించి తెలుసుకుంటున్నాము. మరి మీకు కృప అంటే ఏంటో ఖచ్చితంగా అర్థమైందని, అనేకులకు ప్రత్యక్షత కలిగిందని నమ్ముచున్నాను. దేవును మరి తనను ఎందరైతే అంగీకరించారో వారికి దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చిన యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది 12వ వచనంలో. మరి ఆయన నమ్ముట ద్వారా నువ్వు దేవుని రాజ్యంలో పుట్టి తిరిగి జన్మించావు. మరి ఆయన రాజభవనంలోనూ తిరిగి జన్మించావు. ఆయన బిడ్డగా, కుమారునిగా, కుమార్తెగా నువ్వు తిరిగి జన్మించావు. ఇక ఏది కూడా ఆయన ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేదు. హల్లెలూయా. తల్లిదండ్రులు ప్రేమ చూసారండి. బిడ్డ ఎంత వర్స్ట్ థింగ్ అయినా చేయనియండి, నా బిడ్డ మంచోడు, నా బిడ్డ మంచిది, అట్లా చేయదు, అదే అట్లా జరుగుండో చేయదు, ఎందుకైందో, ఎవరేం చేసినారు, ఎవరేమన్నారు, నా బిడ్డ మాత్రం మంచిది, నా కొడుకు మాత్రం సూపర్ అంటారు. అదండి తండ్రి ప్రేమ. హల్లెలూయా. నువ్వు ఏమైనా కానీ ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నీతి మంతురాలని నీకు బిరుదిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. మరి ఈ నీతి మార్గంలో మనం వెళ్తున్నప్పుడు నీతి మంతులము అని నమ్మి పలికి మనము ఎప్పుడైతే వెళ్తుంటామో, రైట్ బిలీవింగ్ లీడ్స్ టు రైట్ లివింగ్. హల్లెలూయా. మరి నీతిని నమ్ముతూ నీతి మంతులంగా ఒప్పుకుంటూ వెళ్తాము, నీతి క్రియలను జరిగిస్తాము. అదే ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో ఉంది కదండి, స్వాతంత్రము నుంచి సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలుకడిగా ఉండు వాడెవడో వాడు విని మర్చివాడు కాక క్రియను చేయువాడండి తన క్రియలో ధన్యుడగును. ఇంగ్లీష్ లో ఉంటది, he being not a forgetful hearer but a doer of the work, this man shall be blessed in his deed. మన క్రియలలో మనము ఆశీర్వదింపబడి ఉంటామని, క్రియలు చేస్తాము, ముందుగా మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ మంచి క్రియలను మనం చేస్తాము అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ నీతి మార్గంలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు పడిపోవచ్చు కదండి. మరి విశ్వాసులు ఎందుకంటే అదిగో ఆ పాపం ఎందుకు చేశారు, ఇదో ఇలా పడిపోయారని కొంతమంది మరి తీర్పు తీరుస్తూ ఉంటారు. పడిపోవచ్చు, కానీ వాక్యం సెలవిస్తా ఉన్నది, నీతిమంతుడు 7 మార్లు పడినా గాని తిరిగి లేచును. హల్లెలూయా. ఆమేన్. మన దేవుడు కృపగల దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు యేసు ప్రభు వారు తిరిగి మనల్ని లేపుతారు. పడిపోయిన ఆ స్థితి నుండి లేవనెత్తి ఇంకా ముందుకు, ఇంకా పైకి మనము మన ఆ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మరి చాలా మంది అనుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు మన పాపంలని మనం నొప్పింప చేస్తాడు అని. అది మొట్టమొదటిగా మీరు ఎప్పుడైతే యేసు ప్రభుని ఎరగని జనాంగంగా ఉన్నప్పుడు ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు మన పాపములను కన్విక్ట్ చేసి మనకి ఒక రక్షకుడు అవసరము, ఆయన యేసుక్రీస్తు మాత్రమే అన్న సత్యాన్ని మనకు బయలుపరిచి మనం నొప్పింపజేసి యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించేలాగా సహాయపడతారు. ఎప్పుడైతే యేసు ప్రభుని మనము రక్షకునిగా అంగీకరిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చేసి మనలను ఆయన ఆలయంగా మలుచుకొని ఇక విమోచన దినం వరకు మనల్ని విడిచిపెట్టకుండా యేసే రక్తం ద్వారా సీల్ అయిపోతారు. కాబట్టి నిన్ను విడువని ఎడబాయనని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతో కూడానే ఉంటారు. ఎప్పుడు ఈవెన్ మనము తప్పిపోయినా, పడిపోయినా, పాపంలో ఉన్న ఆయన దుఃఖిస్తాడు. Holy Spirit grieves, but He will never leave you nor forsake you. Holy, holy, holy God. అంత పరిశుద్ధమైన ఆత్మ ఇంకనూ మనలోనే ఉండి మరి ఆయన దుఃఖిస్తారు, కానీ ఆయన మనల్ని విడిచి వెళ్ళరు. హల్లెలూయా. అంత గొప్ప ఆత్మని యేసయ్య తన రక్తం ద్వారా మనలోనికి రావడానికి ఆయన మార్గం, నూతన సజీవ మార్గం కలుగజేశారు. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బిడ్డ పడిపోయినా తిరిగిలే, ఏం కాదు, వెళ్ళు, ముందుకు వెళ్ళు, యేసయ్యని క్షమించేశారు కదా, సిలువలో నీ పాపం క్షమించబడింది, ముందుకు వెళ్ళిపో అని చెప్తారు. మన పాపములు, సమస్త పాపము ఆయన భరించేసి ఆ పాప శిక్షను భరించేశారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆయనని క్షమించమని అడిగితే మీరు without any doubt you can ask for forgiveness. మరి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటది, ఎవరైతే వారే పాపములను మరి అంగీకరించి వారు ఒప్పుకొని ఆయనని క్షమాపణ అడుగుతారో ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక వారిని ప్రతి పాపము నుండి వారిని పరిశుద్ధులుగా చేసేస్తాడు. ఆయన రక్తము కడగలేని పాపం ఏదీ లేదండి. హల్లెలూయా. ఈరోజు ఏ పాపంలో ఉన్నారు మీరు? వ్యభిచారమా, పోన, మరి మీరు బూతులు మాట్లాడే పాపమా, మరి ఎలాంటి అడిక్షన్స్ లో ఉన్నారా, మరి ఎలాంటి చేతపడే చిల్లంగిల శక్తుల ప్రభావంలో ఉన్నారా, మరి దుఃఖంలో, వేదనలో, రిలేషన్షిప్ ఇష్యూస్ లో ఉన్నారా, మరి క్యాన్సర్, టీబీ, ఆర్థరైటిస్,
థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఏమి జబ్బుల్లో ఉన్నారు, ఆయన గాయములు బాగు చేయలేని రోగం లేదు, ఆయన విడిపించలేని బంధకాలు లేవు. ఆయన మిమ్మల్ని ఈరోజు సర్వసత్యములోనికి నడిపించి సంపూర్ణమైన స్వాతంత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క అడుగు ముందుకు వేసి ఒక్క మాట ఏసయ్యా అని మీరు అడిగితే ఆయన మిమ్మల్ని విడిపించి మరి ఆయన వాక్యం ప్రకారంగా సంపూర్ణమైన స్వాతంత్రం దయచేసి సంపూర్ణమైన స్వాతంత్రంలో మీరు నివసిస్తూ అనేకులు విడిపించే వాడిని కూడా చేసి మరి మనల్ని బలపరుస్తారు. అలాంటి కృప మనందరికీ ప్రభు దయచేయను గాక. మరి ఒకసారి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి విశ్వాసులు ప్రత్యేకంగా చూస్తున్న బిడ్డలందరూ మరి ఆగస్ట్ 15th మీ లైఫ్ లో అయిపోయిందేమో, ఒక జనవరి 26th కూడా రావాలి అని నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు మాత్రమే అన్న సత్యాన్ని మనకు బయలుపరిచి మనం నొప్పింపజేసి యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించేలాగా సహాయపడతారు. ఎప్పుడైతే యేసు ప్రభుని మనము రక్షకునిగా అంగీకరిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చేసి మనలను ఆయన ఆలయంగా మలుచుకొని ఇక విమోచన దినం వరకు మనల్ని విడిచిపెట్టకుండా యేసే రక్తం ద్వారా సీల్ అయిపోతారు. కాబట్టి నిన్ను విడువని ఎడబాయనని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతో కూడానే ఉంటారు. ఎప్పుడు ఈవెన్ మనము తప్పిపోయినా పడిపోయినా పాపంలో ఉన్న ఆయన దుఃఖిస్తాడు. Holy Spirit grieves, but He will never leave you nor forsake you. Holy, holy, holy God. అంత పరిశుద్ధమైన ఆత్మ ఇంకనూ మనలోనే ఉండి మరి ఆయన దుఃఖిస్తారు కానీ ఆయన మనల్ని విడిచి వెళ్ళరు. హల్లెలూయా. అంత గొప్ప ఆత్మని యేసయ్య తన రక్తం ద్వారా మనలోనికి రావడానికి ఆయన మార్గం, నూతన సజీవ మార్గం కలుగజేశారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బిడ్డ పడిపోయినా తిరిగిలే, ఏం కాదు, వెళ్ళు, ముందుకు వెళ్ళు, యేసయ్యని క్షమించేశారు కదా, సిలువలో నీ పాపం క్షమించబడింది, ముందుకు వెళ్ళిపో అని చెప్తారు. మన పాపములు సమస్త పాపము ఆయన భరించేసి ఆ పాప శిక్షను భరించేశారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆయనని క్షమించమని అడిగితే మీరు without any doubt you can ask for forgiveness. మరి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటది, ఎవరైతే వారే పాపములను మరి అంగీకరించి వారు ఒప్పుకొని ఆయనని క్షమాపణ అడుగుతారో ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక వారిని ప్రతి పాపము నుండి వారిని పరిశుద్ధులుగా చేసేస్తాడు. ఆయన రక్తము కడగలేని పాపం ఏదీ లేదండి. హల్లెలూయా. ఈరోజు ఏ పాపంలో ఉన్నారు మీరు? వ్యభిచారమా, పోన, మరి మీరు బూతులు మాట్లాడే పాపమా, మరి ఎలాంటి అడిక్షన్స్ లో ఉన్నారా, మరి ఎలాంటి చేతపడే చిల్లంగిల శక్తుల ప్రభావంలో ఉన్నారా, మరి దుఃఖంలో, వేదనలో, రిలేషన్షిప్ ఇష్యూస్ లో ఉన్నారా, మరి క్యాన్సర్, టీబీ, ఆర్థరైటిస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఏమి జబ్బుల్లో ఉన్నారు, ఆయన గాయములు బాగు చేయలేని రోగం లేదు, ఆయన విడిపించలేని బంధకాలు లేవు. ఆయన మిమ్మల్ని ఈరోజు సర్వసత్యములోనికి నడిపించి సంపూర్ణమైన స్వాతంత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క అడుగు ముందుకు వేసి ఒక్క మాట ఏసయ్యా అని మీరు అడిగితే ఆయన మిమ్మల్ని విడిపించి మరి ఆయన వాక్యం ప్రకారంగా సంపూర్ణమైన స్వాతంత్రం దయచేసి సంపూర్ణమైన స్వాతంత్రంలో మీరు నివసిస్తూ అనేకులు విడిపించే వాడిని కూడా చేసి మరి మనల్ని బలపరుస్తారు. అలాంటి కృప మనందరికీ ప్రభు దయచేయను గాక. మరి ఒకసారి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి విశ్వాసులు ప్రత్యేకంగా చూస్తున్న బిడ్డలందరూ మరి ఆగస్ట్ 15th మీ లైఫ్ లో అయిపోయిందేమో, ఒక జనవరి 26th కూడా రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇండిపెండెన్స్ డే వచ్చిందేమో, ఒక రిపబ్లిక్ డే కూడా రావాలి. హృదయంలో ఇంకా మరి ఏ ఏరియాలో స్వాతంత్రం లేదా వాక్యం ధ్యానిస్తూ ఉండండి. ప్రభువు మీకు ఆ ప్రత్యక్షతను దయచేసి సంపూర్ణమైన స్వాతంత్రం దయచేస్తారు. దేవుడట్టి మహాకృపను మనందరికీ దయచేసినందుకే ఆయనకు వందనాలు చెప్దామా? కెన్ యూ జాయిన్ విత్ మీ అండ్ ప్రైజ్ దిస్ మైటీ గాడ్, దిస్ వండర్ఫుల్ గాడ్, దిస్ kind and loving and compassionate God. Can we praise God? Hallelujah. Almighty Yahweh, our loving Heavenly Father, we thank you, Lord. నాయనా నీకు వందనాలు, స్తోత్రంలో అయ్యా. స్వాతంత్రం నిచ్చే సంపూర్ణ నియమంలో మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు. నీ వాక్యం యొక్క సత్యం ద్వారా మాకు ఇచ్చిన విడుదల కొరకు వందనాలు. పాపము నుండి మమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేసిన నీ కుమారుని రక్తం కొరకు వందనాలు. సంపూర్తిగా ప్రభువా మాకు ఇచ్చిన విడుదల కొరకు వందనాలు. ఇంకా పడిపోయిన బిడ్డలను లేవనెత్తండి, నీతి మార్గంలో వారిని నడుచుకుని కృప దయచేయండి. వారిని నాయనా
నీవు పడిపోయిన స్థితిలో కూడా నీతిమంతులుగానే చూస్తున్నావని నాయన, నీ కుమారులుగా కుమార్తెలుగా నాయనా నీ తట్టు వారు రావడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని బిడ్డలు గుర్తిరుగుటకు నీ తట్టు తిరుగుటకు కృప చూపించండి. రక్షణ లేని బిడ్డలకు ప్రభా ఇదిగో ఈరోజు యేసు ప్రభు నా పాపములను ఆ పాప శిక్షణ సిలువలో భరించాడు కాబట్టి నేను ఆయనని నా ప్రభుగా రక్షకునిగా అంగీకరిస్తున్నాను. ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా నేను నిత్య జీవితాన్ని జీవిస్తానని తీర్మానం తీసుకున్న బిడ్డలందరిని ఆస్వాదించండి అయ్యా. సజీవాహిని మినిస్ట్రీస్ దీవించండి. డైరెక్టర్ గారిని నాయన ఈ సేవా పరిచయలో వాడబడుతున్న బిడ్డలందరినీ దీవించండి. జాయిన్ చేసిన బిడ్డలను దీవించండి. లైవ్ లో చూసిన వారిని నాయన మరి ఇంకా ముందు కాలంలో ఎప్పుడు ఈ వాక్యం వినినా అనేకులకు విడుదల కలుగులాగున, సంపూర్ణ స్వాతంత్రం కలుగులాగున ఈ వీడియో పైన నీ అభిషేకం నుంచి ఆశీర్వదించి నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా మలచి మహిమాగంత ప్రభావాలు పొందమని నజరేయుడును సర్వశక్తి కలిగిన నామంలో అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. హ్యాపీ రిపబ్లిక్ డే. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే అక్క మీరు చెప్పిందంతా వాక్యానుసారమైన అంటే యూ కెన్ టెక్స్ట్ మీ ఆర్ కమెంట్స్ లో పెట్టండి. ఐల్ రిప్లై యూ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఇఫ్ యూ హ్యావ్ మై నంబర్. అలా కాకుండా మనకి పరిశుద్ధాత్మని ఇచ్చేసారు కదండి. వాక్యంను మనం ముందు పెట్టుకుని దేవుని అడిగితే ఆయన ఖచ్చితంగా ఆ వాక్యంలోని ప్రత్యక్షతను మనకిస్తారు. పరిశుద్ధాత్ముడు సత్యమును మాత్రమే కాదు సర్వ సత్యంలోనికి మనం నడిపిస్తారు. సంపూర్ణమైన స్వాతంత్రం ఇస్తారు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.